మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎక్కడి నుంచి రావాలి తల్లి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన 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 నియోజకవర్గానికి ఇవ్వాలి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి రావాలి? మనం కట్టిన ట్యాక్సీలు ఢిల్లీకి పోతే మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మనకు పంచాలి. మరి ఢిల్లీలో ఎవరు ఉండాలి? ఎవడన్నా మాట్లాడుతూ ఉండాలి. 2014 తెలంగాణ వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు మన పిల్లల భవిష్యత్ బాగుంటుందని సోనియా గాంధీ ఇస్తే తుంగలోకి దొక్కిండు ఈ కేసీఆర్ ప్రభుత్వం. పోనీ నరేంద్ర మోడీ ఏమైనా చేసిందా అంటే, తల్లి ఒక్క నిమిషం, నరేంద్ర మోడీ అనే వ్యక్తి 10 ఏళ్ల నుంచి ఢిల్లీలో కూర్చొని ఈడ దోచుకుంటున్న కేసీఆర్ నే పట్టుకోలేదు. మరి దోచుకొని 9 కోట్లు వేసుకొని పోతుంటే పట్టుకోవాలి కదా. నువ్వు ప్రధానమంత్రి, నువ్వు చేసింది ఎందుకు? ఈ భారతదేశానికి నువ్వు ప్రధానమంత్రి అని మర్చిపోతున్నావు. నువ్వు కేవలం గుజరాత్ లో ఉన్న వ్యాపారవేత్తలు అదాని అంబానీలను తప్ప మీకు ఎవడన్నా కంటి కూడా కనపడతలేడు. ఈ రాష్ట్రంలో మనందరి సొమ్ము 9 లక్షల కోట్లు కేసీఆర్ మింగిండు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,50,000 కోట్లు ఆగం చేసిండు. అదే డబ్బు మన పిల్లల భవిష్యత్తు మీద పెడితే ఇంటికో ఉద్యోగం వచ్చేది. ఇవాళ మీరెవరు కూడా కష్టపడాల్సిన పని చేయకుండే మీకున్న 2 ఎకరాల భూమితోటి సాగు చేసుకొని పిల్లల్ని చదివించి హైదరాబాద్ పంపిస్తే 30,000 జీతం వస్తే వాళ్ళు పోయి ఆడ హాస్టల్లో ఫీజులు కట్టలేక, మెస్సులలో బిల్లు కట్టలేక ఇచ్చిన 30,000కు మళ్ళీ అయ్యమ్మ దగ్గర 10,000 ఎడకపోతుంది. నేను ఒక్కటే చెప్తున్నా తల్లి, నన్ను ఆశీర్వదించండి. నేను పార్లమెంట్ లో పోయి గలమిప్పి మాట్లాడతా. మనకి ఇప్పుడు RRR వస్తుంది, ఇంకో రింగ్ రోడ్డు. ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చి మన పిల్లలు హైదరాబాద్ పోనవసరంలే, మన పిల్లలు ఇక్కడ ఉండే ఉద్యోగం చేసుకొని మన ఇంటికాన్నే ఉండి తక్కువ ఖర్చు పెట్టుకుంటారు. ఇంకోటి అన్న చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు 55 ఏళ్ల యువకుడు ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు. ఈ రోజు 6 గ్యారెంటీలు తెచ్చిండు. ఎవడో అవుదా వచ్చి చెప్తుండు 10 ఏళ్లు పాలించి ఒక్కటి కూడా పని చేయనోడు 100 రోజులే. అరే ఆ 100 రోజులు కాదురా నాయన. మేము ప్రభుత్వంలోకి రాకముందు 5 లక్షల కోట్లు అప్పు చేసారు అనుకుని వచ్చినాం. తీరా సెక్రటరీ తెరిచి కుర్చీలో కూర్చొని IAS ఆఫీసర్లందరినీ పిలిచి ఏంద్రనైనా లెక్కలు తీరండి 9 లక్షల కోట్లు అప్పు చేసి తల్లి. ప్రతి సంవత్సరం 60,000 కోట్లు కిత్తులు కట్టాలి బ్యాంకుకు. మన ఆస్తులన్నీ దోచుకొని వాడు అమెరికాలో ఉండు, వాడు అక్కడుండి ఇక్కడుండి ఆ నుంచి పుయ్యో అని పుచ్చుకుంటూ ఈ కొడుకు చెప్పిన మాటలు వినకుర్రి. మీకు రేవంత్ రెడ్డి గారు మొన్న భువనగిరి సభకు వచ్చాడు. ఏం చెప్పిండు? లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు నాడు ఎవడున్నా ఎవడు లేకున్నా 2 లక్షల రుణమాఫీ తీర్చాలని చెప్పింది. మీరు ఇంకొకటి, మనకున్నటువంటి మూసీ నది, మన జిల్లాకు వచ్చే మూసీ నది ప్రక్షాళన చేస్తాడు. మనకున్న పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాడు. ఇలా బీర్లాయలకు ఒకటే చెప్తున్నా, బీర్లాయలకు మంచి మెజార్టీ తీసుకొస్తే మీకు నిధులు తెచ్చే బాధ్యత నాది. మీ ఊర్లకు నేను మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న కేసీఆర్ లెక్క కాదు. ఇక్కడ మా అక్క ఉంది, ఇక్కడ మా బెల్లం నుండు, ఇక్కడ మా ఐలాండ్ నుండు. మా ఎవరికి కూడా మా ముఖ్యమంత్రి గంట సేపట్లో ఫోన్ చేస్తే దొరుకుతారు. అంతకుముందు నా ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే గొంగిడి దుంటే ఫోన్ చేస్తే సంవత్సరానికి 1 రోజు కూడా దొరికేట్టున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటికి పోవాలంటే ఒక్క గంట ఇక కారు ఎక్కితే రేవంత్ రెడ్డి ఇంకా తేల్చాడు, మీ గురించి మాట్లాడతాడు. అయ్యాల మీ అక్క సుంత పేరు గుంగిడి సుంత, ఆమె ఫోన్ చేస్తే ఆడ కేసీఆర్ ఏడుండో కూడా ఎమ్మెల్యేలకు గెలుపుతారు, మంత్రులకే తెలియదు కేసీఆర్ ఏడమనుకున్నావు. ప్రజాపాలన ఏడ నుంచి నడిచిందో తెలియదు. ఇవాళ సెక్రటేరియట్ లో ఎవరైనా పోవచ్చు, మీరు ఎవరైనా కాగితాలు పట్టుకుని మంత్రి కోమటిరెడ్డి గారి దగ్గరికి పోవచ్చు, లేకపోతే కొండ సురేఖ దగ్గరికి పోవచ్చు, లేదా సీతక్క దగ్గరికి పోవచ్చు. ఆ రోజు ఏ మంత్రి ఏడో కూర్చుంటో ఉన్న బిల్డింగ్ మూలకొట్టి ఎన్నో పండుకునిపోయి ప్రజాపాలన చెయ్యాలని ఇవాళ మీరు నమ్మరక్క. మీ ఊర్లో MRO ఆఫీస్ లో వచ్చి అప్లికేషన్ తీసుకురా, మన వచ్చి 1 కోటి అప్లికేషన్లు తీసుకురు. దేనికి తీసుకురు అనుకుంటున్నావు? మీకు పింఛన్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? మీకేమైనా ఆపదలు ఉన్నాయా అని అందులో రాసి ఇవన్నీ తీసుకుపోయి ఇప్పుడు నడుస్తుంది. ఆగస్టు 15 లోపు మన రాష్ట్రం బడ్జెట్ ని సెట్ చేసుకొని మన రాష్ట్ర కష్టాలను గట్టెక్కించి పార్లమెంట్ కి ఎంపీలను పంపించండి తల్లి. మేము కూడా పోయి అక్కడ గొడవ పెట్టుకొని మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తాం. మీ మంచి కోసం పనిచేస్తా. నన్ను ఆశీర్వదించండి తల్లి. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాకు మీ కష్టాలు తెలుసు. నేను నా అన్న తమ్ముళ్ళు ఇవాళ ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళ కష్టాలు తెలుసు. నేను పోయి ఏం దాచుకునేది లేదు. నేను 20 ఏళ్ళ నుంచి కింద పనిచేస్తుండే. మళ్ళీ మీకోసం మంచిగా పనిచేస్తా. మా అన్నలందరినీ కాపాడుకుంటా. మా అన్నలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి నేను ఢిల్లీలో గలమిస్తా తల్లి.